Hi, my name is Sushma and I have completed my BTech in the stream of Computer Science and Engineering in the year of 2018. After that, I got placed in non-IT. After that, I got married and I have a baby also. 2020లో నాకు డెలివరీ ఇష్యూస్ వల్ల నేను జాబ్ క్విట్ చేయవలసి వచ్చింది. ఆన్ దట్ టైమ్ దెర్ ఈజ్ ఏ కోవిడ్ సిచ్యువేషన్ ఆల్సో. తర్వాత ఒక 2 years వరకు నేను బేబీతోనే టైం స్పెండ్ చేయాలనుకున్నాను, టైం స్పెండ్ చేశాను. మళ్ళీ ఇంకా జాబ్ చేయాలి అని సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. అతను ఏం చెప్పాడంటే నెక్స్ట్ వేవ్ లాంటి ప్లాట్ఫామ్ ఎంచుకొని స్కిల్స్ బిల్డ్ చేసుకొని జాబ్ తెచ్చుకున్నాడు. అది కూడా తను బయోకెమికల్ ఇంజనీరింగ్ నుంచి. నేనేమో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను, అయినా నాకు ఐటీ సైడ్ ఎందుకు రాలేదు అని థింక్ చేసి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సపోర్ట్ టీమ్ ఉంటుంది, లైవ్ సెషన్స్ ఉంటాయి, డెమోస్ ఉంటాయి. ఇవన్నిటికీ అటెండ్ అయ్యి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు ఎప్పుడైతే నెక్స్ట్ వే మీద ట్రస్ట్ వచ్చిందో నేను వెంటనే జాయిన్ అయిపోయాను. మా హస్బెండ్ మాత్రం నన్ను సపోర్ట్ చేశారు. బేబీ ఉండేది కాబట్టి ప్యారలల్గా షెడ్యూల్ చేసుకొని టైమింగ్స్, తను వర్క్ చేస్తున్నప్పుడు నేను చూసుకోవడం, నేను చదువుతున్నప్పుడు తను చూసుకోవడం, అట్లా షెడ్యూల్ చేసుకొని చదువుకునేదాన్ని నేను. నెక్స్ట్ వేవ్లో ఏంటి అంటే ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులోనే అన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అది నాకు ఒక బెస్ట్ థింగ్ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే ప్లేస్మెంట్ సపోర్ట్. చాలా సపోర్ట్ చేస్తారనమాట, చాలా ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. నెక్స్ట్ వేవ్లో స్కిల్స్ బిల్డ్ చేసుకొని నేను ఇప్పుడు ప్లేస్ అయ్యాను. చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయినారు, ఇంకేంటి చేసేది, అయిపోయింది కదా అన్నట్టుగా అనుకుంటారు. మా మదర్ ఇప్పటికి కూడా డిపెండ్ అయి ఉండదు, తన వర్క్ తను చేస్తూనే ఉంటుంది. తననే నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటా, ఎందుకంటే తను మా కోసం ఎంతో చేసింది. నేను కూడా మా బేబీ కోసం అంత చేయాలి అంటే ఒక మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి ఉండాలి. అందుకే నేను స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను.